ఎర్ర బంగారంగా పిలిచే మిరప సాగు రైతులకు కన్నీరు పెట్టిస్తోంది. వాతావరణ మార్పులు, వరుస తెగుళ్లతో మొక్క ఎదుగుదల లేక కుళ్లిపోతోంది. ఎకరాకు 1,00,000కు పైగా పెట్టుబడి పెట్టి మిర్చి పంట వేసిన రైతులు నష్టాల్లో కూరుకుపోయారు. పంటను కాపాడుకోలేక వందల ఎకరాల్లో మిర్చి పంటను తొలగిస్తూ ఉన్నారు. జోగులాంబ గద్వాల జిల్లా మానోపాడు మండలంలో రైతుల ఆవేదన ఎంత చెప్పినా తక్కువే. ఏటా సుమారు 4,000 ఎకరాల్లో మిరప సాగు చేస్తున్నారు. ఈ ఏడాది కూడా అదే స్థాయిలో మిర్చి పంట వేసినా మొక్క కుళ్లిపోవడంతో రైతులు పంటను తొలగిస్తూ ఉన్నారు. మరికొందరు ఎలా కాపాడుకోవాలో అర్థం కాక మిర్చి పంటను పంట భూమిలోనే వదిలేస్తూ ఉన్నారు. చివరి దశలో పంట చేతికి వస్తుందని ఆశించిన వారికి నిరాశ తప్పలేదు. మిర్చి నాటాను. దాదాపు ఎకరకు ₹1,00,000 వరకు పెట్టుబడి అయింది. ఈ అధిక వర్షాల వల్ల మిర్చిని తీసివేయవలసి వచ్చింది. దీనివల్ల నాకు 5 లక్షలు దాదాపు నష్టం కలుగుతుంది. దీనికి ప్రభుత్వం సహకరించి నాకు న్యాయం చేయాల్సిందే. మేము మిర్చి పంట వేసినాము. ప్రతి సంవత్సరం ఏగిలి కాలు అంటారు, ఏగిలి కాలు మార్చుకొని పంటలు వేస్తున్నాము. వేస్తే ఈసారి ఏమైందంటే వర్షాలు ఎక్కువ పడడంలో నేను 10 ఎకరాల మిరప తీసేస్తున్నా. ఇప్పుడు విల్ట్ వచ్చిపోయింది మాకు. దాని అవగాహన ఇంత మాకు చెప్పని ఇంకా నాతుడే లేరు. అగ్రికల్చర్ వాళ్ళు కూడా వచ్చి ఇది కాదు ఇట్లా చేయండి అనేది లేనే లేదు. ఏ ఆఫీసర్ కూడా ఇట్లా వచ్చి చూసి మందులు కొట్టుకోండి ఇవి కొట్టుకోండి అని ఎవరు చెప్పడం అనేదే లేదు మాకు. విపరీతమైన నష్టం, ఎకరాకు ₹1,00,000 ఈజీగా నష్టం అవుతుంది మాకు. ఇన్ని రోజులు ప్రభుత్వం ఎట్లున్నాయంటే వ్యవసాయం అంటే కాంగ్రెస్ అంటే వ్యవసాయం అంటుండ్రి. ఇప్పుడు ఏడ ఉంది కాంగ్రెస్ వ్యవసాయం? ఎక్కడ లేదు. ఇది ఇన్నాళ్ళు రాజశేఖర పీరియడ్లో చాలా మంచి వ్యవసాయం పండినాయి. ఇప్పుడు ఏది లేదు వ్యవసాయం అనేది. చాలా నష్టాలు వస్తున్నాయి. దీనిలో కొంచెం సీఎం గారు కొంచెం దృష్టి పెట్టి అగ్రికల్చర్ని కొంచెం డెవలప్ చేయవలసిందే కోరుతున్నాం మేము. మిరప సాగు రైతులకు కన్నీరు పెట్టేస్తోంది. వాతావరణ మార్పులు, వరుస తెగుళ్లతో మిరప రైతులు ఆవేదన చెందుతూ ఉన్నారు. మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్. హిమబిందు ఎర్ర బంగారంగా పిలిచే మిరప సాగు రైతులకు కన్నీరు పెట్టిస్తుందని చెప్పవచ్చు. వాతావరణ మార్పులతో పాటు ఎడతెరిపి వర్షాలు కూడా 15 రోజులు కురవడం, దాంతో వరుస తెగుళ్లు, మొక్క ఎదుగులకు లేకపోవడంతో కుళ్లిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. జోగులాంబ గద్వాల జిల్లాలోని, ముఖ్యంగా జోగులాంబ గద్వాల జిల్లాలోని గద్వాల మొదటి స్థానంలో ఉంటుందని చెప్పవచ్చు. మిరప కానీ, పత్తి పంట కానీ. దీంతో పాటు మానోపాడు మండలంలో మొదటి స్థానంలో ఉంటుంది. ప్రతి ఏడాది కూడా 4 నుంచి 5 ఎకరాలలో మిరప సాగు అవుతుంది. ఈ ఏడాది కూడా అదే స్థాయిలో మిర్చి పంటను వేసుకున్న రైతుకు ఎదుగుదల లేక కుళ్లిపోవడం, మొక్క ఎదుగుదల, వాతావరణ మార్పులు, వర్షాలతో చాలా పంటలు వేసిన రైతులైతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, ఆవేదనకు గురవుతున్నారు. చాలా నష్టం కూడా చేసింది. చేతికొచ్చిన పంట వారికి అమ్ముకోవడానికి పరిస్థితి లేకపోవడంతో కొందరు రైతులు ఆ పంట పొలాలను వదిలేయడం, మరో కొందరు రైతులు మాత్రం దాని పంటను తగలబెట్టిన పరిస్థితి కూడా మనకు స్పష్టంగా జోగులాంబ జిల్లాలోని మానోపాడు మండలంలో కనిపిస్తుంది. ముఖ్యంగా 1,00,000 ఎకరాలకు సంబంధించిన ఒక్కొక్క ఎకరాన్ని కూడా ₹1,00,000 నష్టం వాటిల్లిన రైతులైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చివరి దశలోనైనా ఈ పంట చేతికొస్తే, కొద్ది డబ్బులైనా తమ చేతికొస్తాయని, అందుతాయని రైతులు ఆశగా ఎదురు చూసి ఇప్పటికీ ఆ పచ్చి మిర్చి పంటకైతే ఎదురు చూసిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ చాలా రోజులుగా చూస్తున్నాము. వర్షాకాలం వచ్చిందంటేనే మనకి సీజన్ లో ఖచ్చితంగా ఈ ఇష్టం వచ్చిన రీతిలో, అంటే ఎడతెరిపి లేని వర్షాలు 15 రోజుల పాటు అనావృష్టి కురిసిందని చెప్పవచ్చు. జోగులాంబ జిల్లా ఒకటే కాకుండా ఉమ్మడి పాలమూరు జిల్లాలో కూడా చాలా ప్రాంతాలలో ఇదే పరిస్థితి కనిపిస్తుంది. హిమబిందు. రైట్, థ్యాంక్ యూ వెంకటేష్. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.